సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలైనట్లు నిన్న ప్రచారం జరగ్గా అదంతా నాటకమని, సానుభూతి పొందడం కోసమే ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జాతీయ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం అమీర్పేట్లోని స్నేహితురాలి గదికెళ్లాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. సోమవారం ఉదయం నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మంచం పక్కనే మద్యం సీసా, శానిటైజర్ ఉండడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు భావించి అతని సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి మరికొందరు మిత్రులు ఉదయం 9:30 గంటలకు ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అతనికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు రక్త నమూనాలను పరీక్షకు పంపారు. రక్తంలో ఎలాంటి విష పదార్థం లేదని నివేదిక రావడంతో తనపై వచ్చిన వేధింపుల కేసును పక్కదారి పట్టించేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి నాటకమాడినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్టు భావిస్తున్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్న ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు అధికారులు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి ఉదయ్ కృష్ణారెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీస్ అకాడమీ అధికారులతో సమావేశమయ్యారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించనున్నారు.